ఈ ఫిబ్రవరి నెలంతయు కూడా ప్రతిరోజు సాయంత్రం 6 నుండి గుడారాల పండుగ నిమిత్తము ప్రార్థన విన్నపాలు చేయడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైన వాళ్ళు వీళ్ళ పండు వాళ్ళందరూ కూడా మందిరంలో సేవకులతో మేము కూడా కలిసి అందరూ ప్రార్థన చేద్దాం. గుడారాల పండుగ నిమిత్తం మీరు కూడా మీ కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో గుడారాల పండుగ యొక్క ఆశీర్వాదం కొరకై మీరు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు త్వరపడి యెహోవా మీ ముందు నడుచుచు ప్రేమిని వర్లరా గమనించండి. యెహోవా మీ ముందర నడుచును. ఈ మాట, ఈ వాగ్దానం ఈ ఫిబ్రవరి మాసమంతయు కూడా నా దేవుడు మీ పట్ల నెరవేర్చుదురుగాక. యెహోవా మీ ముందర నడుచును. గత మాసములో కూడా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని ఆ వాగ్దానం చేత ప్రభు నడిపిస్తూ వచ్చారు. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీకును మీ పిల్లలకు నా దేవుడు సమృద్ధిగా దయచేదురుగాక. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ప్రతి నెల ఓ క్రొత్త వాగ్దానం చేత దేవుడు మనల్ని నడిపించేవాడు. ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు మన జీవితాలలో అవి నెరవేర్చబడుతూ ఉంటాయి. వాగ్దానాలు ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితం యొక్క ప్రగతి పథంలోనికి వెళ్ళటానికి ఇవి ఎంతైనా మనకు అవసరం. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు, యెహోవా మీ ముందర నడుచును అని. భౌతికంగా కొన్నిసార్లు మనం ఆలోచించినప్పుడు మనకు ముందుగా నడిచే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి పిల్లలు మీకు ఉండగా ఏదైనా రోడ్డు దాటడానికి వెళ్ళినప్పుడు, లేక మార్గంలో నడుచుకొని వెళుతూ ఉన్నా ముందుగా మీరు వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో పిల్లలకు ధైర్యము అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఎవరైనా మనకు అండగా ఉన్నప్పుడు భయము, దిగులు అనేది ఏమాత్రం లేకుండా సంతోషంగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అలాగే పరలోకములో ఉంటున్న దేవాది దేవుడు కూడా ఆయన తెలియచేస్తున్నాడు, యెహోవా మీ ముందర నడుచును అని. ఈ దిన వరకు ఆయన మనకు ముందుగా నడిచి వెళ్తూ ఉన్నాడు కనుకనే మనం క్షేమంగా ఉన్నాం. యెహోవా మనకు ముందుగా నడుచడం ద్వారానే మనము ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని అనుభవించుచూ ఉన్నాం. ఈ మాసములో కూడా యెహోవా మీ ముందర నడుచుదురుగాక. మరి ఆయన మనకు ముందుగా నడుచడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటి అనేది క్లుప్తంగా బైబిల్లో ఒక 3-4 విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత ఈ ఫిబ్రవరి మాసం అంతా యెహోవా యేసయ్య మీకు ముందుగా నడిచి మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. మరి ప్రభు మనకు ముందుగా నడిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో 91వ కీర్తన 11వ చరణాన్ని మీరు గమనించండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మనకు ముందుగా ప్రభు నడిచినప్పుడు మన కార్యాలన్నీ కూడా సఫలమవునుగాక. ప్రభు మీకు ముందుగా నడిచినప్పుడు ఈ మాసంలో, రాబోయే రోజుల్లో మీరు ఏ కార్యాలైతే ప్రభు ద్వారా పొందాలనుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. ప్రేమిని వర్లరా, దేవుని యొక్క సహాయం లేకపోతే, ప్రభు మనకు ముందుగా నడిచి మార్గాన్ని సరళం చేయకపోతే మనం ఏమీ కూడా చేయలేము. ప్రతి సహాయం ఫ్రమ్ జాయిన్, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని వాక్యాలు కూడా వ్రాయబడ్డాయి. దేవుడు తన ప్రజలైన మనకు ముందుగా నడిపించుచూ ఉంటాడు.
ఆయన ముందుగా నడుస్తాడు అంటే డైరెక్ట్గా వచ్చి ఆయన నడిపించడు, కానీ త్రూ ద ఏంజల్స్, త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ప్రభు తన దూతను పంపించి తనకు ముందుగా నడిచి మన జీవితాల్లో ఎదురైన కార్యాలు, ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే వాటిని దూరపరిచి క్షేమాన్ని కలగజేస్తాడు. ఆయన మనకు ముందుగా నడిచి చేసేటువంటి కార్యాలు ఉన్నాయి. ఆదికాండం 24వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే, ఇస్సాకు అబ్రహాము యొక్క కుమారుడై ఉండగా, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు. అబ్రహాంని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదిస్తున్న సమయంలో, మరి ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె సంతతి విస్తరించబడాలి అన్నప్పుడు తన ఏకైక కుమారుడిని ఇస్సాకును వివాహం చేయాలనుకున్నాడు. ఇస్సాకుకు వివాహం చేయాలనుకున్నాడు. అందునిమిత్తం ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పెద్ద దాసుని పిలిచి, నీవు వెళ్ళి కనాను దేశంలో ఒక కన్యకను నీవు తీసుకొనిరా, నా కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేద్దాము అని పంపించాడు. అబ్రహాము యొక్క ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు వెళ్ళి, ఎవరు నా యజమానుని కుమారుడైన ఇస్సాకుకు తగిన కన్యక అని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ప్రియమైన వారలారా, ఇస్సాకు రిబ్కా యొక్క వివాహం జరగటానికి ఈ ఎలియాజరు ఓ దూతగా ముందుగా పంపించబడ్డాడు. ఎలియాజరు వెళ్ళిపోయి ఓ బావి దగ్గర నిలుచొని అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనతో పాటు వంటెలు ఉన్నాయి, తను కూడా ఉన్నాడు. తనకు ఎవరైతే దాహం తీరుస్తారో, తనతో ఉన్నటువంటి వంటలకు కూడా ఎవరైతే దాహం తీరుస్తారో, ఆ బావి దగ్గర చాలామంది కన్యకలు కూడా వచ్చారు. వాళ్ళల్లో ఈ రిబ్కా కూడా ఉంది. అక్కడ వచ్చినటువంటి కన్యకలందరూ కూడా వాళ్ళ పని చేసుకొని, అంటే నీళ్లు చేదుకొని వెళుతూ ఉన్నారు. కానీ ప్రియమైన వారలారా, ఈ ఎలియాజరు అనే అబ్రహాము యొక్క ఇంటి పెద్ద దాసుడు వచ్చినప్పుడు దాహానికి నీళ్ళు ఇవ్వమని అడిగితే నీళ్ళు ఇచ్చింది. ఆ తర్వాత తన వంటలకు కూడా దాహాన్ని ఇస్తుంది, దాహం తీరేటట్లు నీళ్లు చేదిపోస్తుంది. ప్రియమైన వారలారా, అందునిమిత్తమై ఎలియాజరు గ్రహించాడు, ఈ రిబ్కానే నా యజమానుని కుమారుడైన ఇస్సాకుకు తగిన కన్యక అని కన్ఫర్మేషన్ చేసుకున్నాడు. ఆ విధంగా అబ్రహాము యొక్క ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు ద్వారా ఇస్సాకు రిబ్కా యొక్క వివాహము ఆనాడు జరిపించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆలోచించండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, యెహోవా మీ ముందర నడుచును అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన మనకు ముందుగా ఏ విధంగా నడుస్తాడు అంటే, తన దూతను పంపించి ఈ మాసంలో రాబోయే రోజుల్లో దేవుడు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో ఏవైతే కార్యాలు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా తన దూత సహాయం ద్వారా దేవుడు మీకు సహాయం, మేలును దయచేదురుగాక. తన దూతను పంపించి దేవుడు తన ప్రజల జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడండి. ఎలియాజరు వెళ్ళి కనాను దేశములో స్వజనుల మధ్యలో వెళ్ళి ఇస్సాకు కొరకు రిబ్కాను తీసుకొచ్చి ఇస్సాకుకు వివాహం జరిగింది. ఆనాడు ఆ కార్యాన్ని బట్టి అబ్రహాము చాలా సంతోషపడ్డాడు. ప్రియమైన వారలారా, దూతలు అన్నప్పుడు దేవుడు తన దాసుల ద్వారా లేక తన సేవకుల ద్వారా సంఘ సహవాసానికి వచ్చిన ప్రజలైన మిమ్మల్ని అందరినీ కూడా మీ పిల్లల జీవితాల్లో, మీ జీవితాల్లో ఈ మాసంలో మీరు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏ శుభకార్యాలు, ఏ కార్యాలు మీరు చేయాలనుకుంటున్నారో వాటిని దేవుడు తన దూతల ద్వారా జరిగించుదురుగాక. యెహోవా మీ ముందర నడిచి చేసేటువంటి కార్యాలు అవి శుభకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకే దేవుని ప్రజలైన మిమ్మల్ని సంఘ సహవాసము, సేవకుల సహవాసానికి నడిపించుచూ ఉన్నాడు. తన దూతల ద్వారా కార్యాలు జరిగిస్తారండి. కుటుంబంలో ఏ కార్యము జరగాలన్నా
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, మీరు కనాను దేశానికి చేరేంత వరకు ప్రతిష్ఠింపబడిన లేవీయులను, దేవుని సేవకులని మీరు విడవకూడదు సుమి అని ఒక మాట అంటాడు. దేవుడు తన ప్రజల జీవితాల్లో ముందుగా నడిచి కార్యాలు చేయాలి అంటే సంఘ సహవాసము, సేవకుల సహవాసము ద్వారానే వాళ్ళు దేవుని దూతలుగా ప్రభు చేత పంపింపబడి ఉన్నారు. సంఘ సహవాసము, సేవకుల సహవాసము ద్వారా మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో దేవుడు శుభకార్యాలు జరిగించుదురుగాక. ఈ మాటను మీరు అర్థం చేసుకోండి. ఎలియాజరుని పంపించి ఇస్సాకు, రిబ్కా యొక్క వివాహం జరగటానికి దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 19వ వాక్యములో చెరసాలలో ఉన్న అపోస్తలులను దేవుని దూత అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని మీరు చూడండి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి, గమనించండి, అక్కడ కూడా ప్రభు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి రప్పించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. యెహోవా మీ ముందర నడుచును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఆయన తన దూతను పంపించి ముందుగా ఈ మాటను బట్టి, ముందుగా చెప్పిన మాటను బట్టి, ఈ మాసములో మీ పిల్లల జీవితాల్లో, మీ కుటుంబ జీవితంలో, ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే విషయంలో కానీ, ప్రతి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపార విషయంలో అన్నింటిలో మీరు ఈ సహవాసానికి వచ్చేట ద్వారా మీ కార్యాలన్నీ కూడా దేవుడు సఫలము చేయునుగాక. సంఘ సహవాసము, సేవకుల సహవాసాన్ని బట్టి దేవుడు మీకు ముందుగా నడిచి తన కార్యాలు సఫలపరుస్తాడు. రెండవది, పేతురు చెరసాల్లో ఉండగా తన దూతను పంపించి వారిని విడిపించాడు. ప్రతి క్షణం తన ప్రజలైన మనల్ని దేవుడు తన దూతను పంపించి కాపాడుతూ ఉంటాడు. అందుకే ప్రతిరోజు మీరు పనులకు వెళ్ళేటప్పుడైనా, మరలా ఇంటికి వచ్చి పడుకునేటప్పుడైనా ఓ చిన్న ప్రార్థన చేసుకొని పడుకోవాలి. ప్రభువా, మీరు మాకు కాపుదల దయచేయండి, మా ఇంటి చుట్టూ మీ అగ్ని ప్రాకారాన్ని వేసి మీ కాపుదల దయచేయండి అని ఓ చిన్న ప్రార్థన చేసుకొని మీరు గమనించండి. ప్రార్థనను బట్టి మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబం చుట్టూ దేవుడు తన దూతలను పంపించి కాపుదలుగా ఉందురుగాక. మికాయేలు దూత ఉన్నాడు. తన ప్రజల పక్షమై ఉండి యుద్ధం చేయడం, తన ప్రజల్ని కాపుదల అనుగ్రహించే పనిలో ప్రభు చేత నియమింపబడిన దూత మికాయేలు దూత. మరి దేవుడు తన ప్రజలైన మనల్ని తన దూతను పంపించి ఆనాడు పేతురుని వెలుపలికి రప్పించినట్లుగా ఈ మాసంలో దేవుడు తన దూతను పంపించి మీ యొక్క పనుల్లో ఆయన తోడుగా ఉండి కాపుదల దయచేదురుగాక. మీరు ఇంట ఉన్నా, బయట ఉన్నా, పనిచేస్తూ ఉన్న, ప్రయాణంలో ఉన్న దేవుడు తన దూతను పంపించి మిమ్మల్ని కాపాడి తప్పించి విడిపించుదురుగాక. ఆ మధ్య ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. సడన్గా ఎదురు ఒక వ్యక్తి వచ్చి యాక్సిడెంట్ అయ్యే సమయం. ఇక బండి మీద నుంచి పడిపోబోతున్నాడు హైవేలో. వెంటనే ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను మరలా బైక్ మీద పడబోయే పరిస్థితుల్లో దేవుడు నన్ను పైకి లేవనెత్తాడనా అని సాక్ష్యం చెప్పాడు. ప్రియమైన వారులారా, గమనించండి, పాదములకు రాయి తగులకుండా దేవుడు తన దూతను పంపించి నిన్ను కాపాడుదురుగాక. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అని వాక్యం చెప్తుంది. కనుకనే ప్రతి క్షణం దేవుడు తన దూతను పంపించి తన ప్రజలైన మనల్ని ఆయన కాపాడుతాడు. ఆనాడు చెరసాలలో ఉన్న పేతురు, అపోస్తలులను వారు చెరసాలలో ఉన్నప్పుడు సేవకులకు క్షేమాన్ని కోరే దేవుడు తన దూతను పంపించి చెరసాలలో ఉన్న పేతురుని వెలుపలికి రప్పించి సురక్షితంగా తీసుకొని వచ్చాడు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 6వ వాక్యములో కూడా మీరు గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 6వ వాక్యం,
2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఓడిపడెను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక సందర్భంలో ఇక్కడ గమనించినట్లయితే పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన ఫలితం ఏం జరిగిందంటే ప్రభు తన దూతను పంపించి చెరసాల్లో ఉన్నటువంటి పేతురుని ఆయనకు కట్టినటువంటి ఆ సంఖ్యలను తెంపి మరలా వెలుపలికి తీసుకొని వచ్చారు. ఇలా ఆనాడు దేవుని సేవకులు వైరాగ్యముగా అపోస్తలుల దినాల్లో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, మరొక వైపు దేవుని ప్రజలు చెరసాల లాంటి శ్రమల్లో ఇబ్బందులు చిక్కుకున్న పరిస్థితుల్లో ప్రేమిన వర్లరా దేవుడు ముందుగా నడిచి తన దూతను పంపించి వారి ద్వారా ఒకవైపు సేవకుల్ని మరొక వైపు దేవుని ప్రజల్ని ఆయన రక్షించి కాపాడి మేలు చేస్తూ ఉండేవాడు. ఈ మాటను బట్టి ఈ ఫిబ్రవరి మాసంలో కూడా యెహోవా మీకు ముందుగా నడిచి తన దూతను పంపించి మీకు ఎదురయ్యే ప్రతి కార్యములన్నిటిలో నుంచి అపాయాల నుంచి దేవుడు తప్పించి కాపాడుదురుగాక. ఒకటి మేలు చేస్తాడు, రెండవది అపాయాల నుంచి దేవుడు తప్పించి కాపాడుతాడు. ఈ కార్యక్రమాలన్నీ కూడా సంఘ సహవాసములో చేరి వచ్చిన ప్రజలకు మాత్రమే జరిగే కార్యాలండి, అందరికీ జరగవు. క్రీస్తును ఎరిగిన ప్రజలు మాత్రమే సురక్షితమైన కాపుదల్లో ఉండగలరు, కానీ అందరూ కాపుదల్లో ఉండలేరు. ప్రతిరోజు మీరు మీడియాలో చూస్తూనే ఉంటారు, ఏదో ఒక సమస్య చేత మనిషి చనిపోతూ ఉన్నాడు. స్టూడెంట్స్ని గమనిస్తే, అమ్మా నేను చదువుకోలేను, డాడీ నేను చదువుకోలేకపోతున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పి లైవ్లో వీడియో తీసి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది ఆఫీసర్స్ కూడా ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాను, చాలా టార్చర్ ఎక్కువైంది, నా వల్ల కాదు అని ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక కారణాన సాతానుడు లోకములో ఉంటున్న ప్రజలందరినీ కూడా తన వైపు తీసుకొని నరకానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ సంఘ సహవాసానికి దేవుని ప్రజలుగా మీరు మీ పిల్లలు చేరి వచ్చుచూ ఉండగా ఈ మాటను బట్టి ఈ మాసమంతా యెహోవా మీకు ముందుగా నడిచి మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. ఈ మాసమంతా మీకు ముందుగా నడిచి ప్రభు మిమ్మల్ని కాపాడుదురుగాక. మీరు చెరసాల లాంటి అనుభవంలో ఉన్నా కూడా దేవుడు తన దూతను పంపించి అందులో నుండి విడిపించి క్షేమాన్ని దయచేయుదురుగాక. మీకా గ్రంథం 2వ అధ్యాయము 13వ వాక్యములో, మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యములో ప్రాకారములను పడగొట్టు నిమిత్తం ప్రభు మీకు ముందుగా నడుచుదురుగాక. ఆ మాటను మీరు తర్వాత నోట్ చేసుకొని చదువుకోండి. రెండవది, ప్రాకారములను పడగొట్టు నిమిత్తం అంటే ఆటంకములను సాతాను తంత్రములను తొలగించు నిమిత్తం యెహోవా మీ ముందర ఈ మాసమంతయు రాబోయే రోజులన్నీ కూడా నడుతురుగాక. ప్రేమిన వర్లరా, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, ఐగుప్తులో నుంచి విడుదల చేయబడ్డారు. విడుదల చేసిన వాడు ఊరకై ఉండొచ్చు కదా, వెళ్ళిపోతున్న వాళ్ళని మరల పట్టుకొని రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఫరో మాటి మాటికి ఇదిగో మీ దేవుణ్ణి మీరు ఆరాధించడానికి వెళ్ళండి అంటాడా, మరలా వెనక్కి లాక్కొస్తాడు. మీరు వెళ్ళండి అంటాడా, మరలా వాళ్ళని బలవంత పెడతాడు. కానీ ప్రియమైన వర్లరా, ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు ఫరో భయపడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు, వారికి విరోధంగా నేను ఏదైనా కీడు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఆ కీడు కలుగుతుంది, నా
పెద్ద కుమారుడు చనిపోయాడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు అని భయపడి 10 తెగుల్లో చివరిగా జ్యేష్ఠ కుమారుడు ప్రథమ ఫలములన్నీ కూడా తొలిచూలు సంతతి చనిపోయిన వెంటనే ఫరో భయపడి పంపించేస్తున్నాడు, మీ దేవుని మీరు ఆరాధించడానికి వెళ్ళండి అని. వెళ్తూ ఉన్నారు. ముందేమో ఎర్ర సముద్రం, వెనక ఫరో అతని సైన్యం. ప్రేమిన వర్లరా, ప్రాకారము, ఆటంకాలు దేవుని ప్రజల జీవితాల్లో ఎదురవుతూ ఉన్నాయి. ముందు ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోతూ ఉన్నారు, అందులో పడి చనిపోతామేమో అని. వెనక ఫరో అతని సైన్యాన్ని చూసి భయపడిపోతూ ఉన్నారు. ఈ రెండింటి మధ్యలో దిగులుతో కలవరంతో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని చూసి దేవుడు మోషే ద్వారా మాట్లాడుతాడు. ఇదిగో ఇశ్రాయేలులారా, నేడు చూచుచున్న ఈ ఐగుప్తీయులని మీరు మరెన్నడూ కూడా చూడరు. యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండుడి. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. మీరెందుకు దిగులు చెందుతారు? మీరెందుకు కలవరపడతారు? ఇదిగో మీ పక్షమై యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు అని ఆ మాట పలకంగానే ఇశ్రాయేలు ప్రజలందరూ మౌనంగా ఉండిపోయారు. మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ చేత కర్ర ఉంది కదా, ఆ కర్రని చాపమనగానే ప్రేమిల పర్లారు ఎర్ర సముద్రం వైపు చాపగానే ఆ ఎర్ర సముద్రము కూడా 2 పాయలుగా మారింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు అద్దరికి చేరారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలకి ఎదురుగా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఆనాడు సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షమై ఉండి ఆటంకములను దూరపరిచి మార్గాన్ని సరళం చేసి అద్దరికి చేర్చాడు. ఇది ఎలా సాధ్యం? ఆ మధ్య సైంటిఫిక్గా కొందరు క్రైస్తవ సైంటిస్టులు ఉంటే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే మోషే కర్రను చాపినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అద్దరికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళగలిగారు అంటే హౌ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం? సైంటిఫిక్గా వాళ్ళు ప్రూఫ్ చేశారు. ఏమనంటే మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తూర్పు గాలిని పంపించాడు. తూర్పు గాలి అనేది చాలా బలమైనటువంటి గాలి. ఆ తూర్పు గాలిని దేవుడు పంపించడం ద్వారా, ఆ బలమైన గాలి విసరటం ద్వారా ఆ సముద్రము కూడా 2 భాగాలుగా మారి రహదారిగా మారి ఇశ్రాయేలు ప్రజలు అద్దరికి చేరారు. దేవునికి మహిమ కలుగునుగాక. తూర్పు గాలి బలమైన గాలి, దేవుడు ఆ గాలిని పంపించి మోషే ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అద్దరికి చేరేటట్లుగా చేశారు అని సైంటిస్టు వాళ్ళు కూడా, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఇంకా ప్రభువులో బలంగా విశ్వాసం ఉంచగలిగారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి ప్రాకారముగా ఉన్నది ఏంటంటే ఎర్ర సముద్రం. వాళ్ళకి ప్రాకారముగా ఉన్నది ఎవరు అంటే ఫరో అతని యొక్క సైన్యం. అడ్డుగా ఉన్న ఫరో అతని సైన్యం. ఇశ్రాయేలు ప్రజలు అద్దరికి చేరారా, ఫరో అతని సైన్యం ఎర్ర సముద్రములో మునిగి అందరూ చచ్చి కంపు కొట్టారు. ఒక్కసారి ఆలోచించండి. వాక్యం చెప్తుంది, నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్తిల్లదు. హల్లెలూయా. మీరు విశ్వసించండి, ఈ ఫిబ్రవరి మాసములో ప్రాకారములను పడగొట్టు వాడు నీ ముందర నడవబోతూ ఉన్నాడు. ప్రాకారములను పడగొట్టి ఆటంకములను తొలగించ నిమిత్తం ఆయన మీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు. మీ పనికి, మీ కార్యాలకి ఆటంకంగా ఉన్న వాటన్నిటిని దూరపరిచి మీ మార్గములను దేవుడు సరళము చేయుదురుగాక. పనుల్లో ఆటంకాలు ఉంటాయి, కుటుంబ వ్యవస్థలో ఆటంకాలు ఉంటాయి, పిల్లల జీవితాల్లో కూడా ఆటంకాలు. ఆ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ప్రభు సన్నిధిలో మీరు ఉంచి, ప్రభు ఆటంకాలు దూరపరచండి అని మీరు చిన్న ప్రార్థన చేసి చూడండి. మౌనంగా ఉంటే చాలా, అంతే. ప్రార్థన చేసి మోషే అంటాడు, ఇదిగో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండుడి అన్నాడు, అంతే. ఆ మాటను బట్టి మౌనంగా కనిపెట్టారు. దేవుడు ఆటంకాలన్నీ దూరపరిచి శత్రువులు నశించేటట్లు దేవుడు చేశాడు. మరి ఒక సందర్భంలో యోర్దాను నదిని ఇశ్రాయేలు ప్రజలు దాటబోతూ ఉన్నారు. యెహోషువ గ్రంథంలో ఉంటుంది. ఆ సందర్భాన్ని మీరు గమనించి తర్వాత చదువుకోనండి. 1 ఇశ్రాయేలు ప్రజలు
ఎర్ర సముద్రాన్ని దాటే సమయంలో ఫరో అతని సైన్యం ఆటంకంగా ఉంటే దేవుడు ఆటంకాలు దూరపరిచి నడిపించాడు. యెహోషువ గ్రంథంలో ఒక మాట, కొన్ని విషయాలు ఉన్నాయి మీకు చెప్తాను. ఆటంకాలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల చేయబడి కనాను దేశానికి వెళ్ళాలి. కనాను దేశానికి వెళ్ళాలి అంటే 7 జనాంగములను 7 జనాంగములను దాటి అనేక పట్టణాలను జయించి శత్రువులను జయించి వాళ్ళు ముందుకు వెళ్తేనే వాళ్ళు కనాన్ దేశానికి చేరగలగాలి. అలాంటి సమయంలో ముందుగా ఎర్ర సముద్రాన్ని దాటారు. ఆ తర్వాత అన్ని జనులు లేక ఈ ఫిలిస్టీలు అమాలేకీయులు నివసిస్తున్న పట్టణాలను జయిస్తూ వచ్చారు. యెహోషువ గ్రంథంలో మీరు గమనిస్తే యెరికో పట్టణాన్ని జయించారు, ఆయి పట్టణాన్ని కూడా జయిస్తూ వచ్చారు. నెక్స్ట్ యోర్దాన్ నదిని దాటాలి. యోర్దాన్ నదిని దాటి వారు అద్దరికి వెళ్ళాలి. ఆ సమయంలో ఆ యోర్దాన్ నది అడ్డుగా ఉన్నప్పుడు ఆ యోర్దాన్ నదిని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ యోర్దాన్ నదిని కూడా 2 పాయలుగా మార్చి ఆరిన నేల మీద అద్దరికి నడిపించాడు. అక్కడ మీరు గమనించినట్లయితే యోర్దాన్ నది ఒడ్డున యాజకులు నిబంధన మందసాన్ని మోస్తూ ఉన్నారు. యాజకులు ఆ యోర్దాన్ నది ఒడ్డున వాళ్ళ కాళ్ళు ఆ నదిలో యోర్దాన్ నదిలో పెట్టంగానే ప్రేమిన వర్లరా ఆ యోర్దాన్ నది కూడా 2 పాయలుగా అది మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నిబంధన మందసాన్ని మోయుచున్న యాజకులు అందులో కాలు పెట్టంగానే ఆ యోర్దాన్ నది కూడా ఏకరాశిగా నిలిచి మార్గముగా మార్చబడి అందులో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు నడిచి అద్దరికి వెళ్ళారు. ఆటంకములను తొలగించు నిమిత్తం దేవుడు మనకు ముందుగా నడవబోతూ ఉన్నాడు. ఒకటి ప్రేమిన వర్లరా, ఇశ్రాయేలు ప్రజలు ఫరో అతని సైన్యాన్ని జయించి ముందుకు వెళ్తూ ఉన్నారు. యోర్దాన్ నదిని దాటడానికి కూడా యాజకులు ముందుగా వెళ్ళారు. యోర్దాన్ నదిని దాటడానికి నిబంధన మందసాన్ని మోయించిన యాజకులు అక్కడ కాళ్ళు నిలపగానే యోర్దాను నది కూడా ఏకరాశిగా నిలిచింది. ఆటంకాలు ఊరకే తొలగించబడవు. మురప మీద చెప్పినట్లుగా కుటుంబంలో ఏదైనా ఒక సమస్య ఉంటుంది, ఆటంకాలు ఉంటాయి. కొందరు వచ్చి ప్రార్థన విన్నపాన్ని అడుగుతారు. మీరు ఒకరుగా చేస్తే ఒక వంతే బలం, కానీ ఇంతమంది కలిసి ప్రార్థించినప్పుడు అక్కడ సాతాను కోటగోడలన్నీ కూడా కూల్చబడును గాక. అందునిమిత్తమే నిబంధన మందసాన్ని మోయించిన యాజకుల యొక్క సహవాసం, సంఘ సహవాసం, దేవుని ప్రజలైన మీరందరూ ఖచ్చితంగా ఇలాగే స్థిరపడి కలిగి ఉందరుగాక. ఒకరు చేస్తే ఒక వంతే బలం. ఉదాహరణకి ప్రేమిన బల్లరా, ఇప్పుడు గుడాల పండుగ జరగబోతుంది. ఈ నెలంతా మనం ప్రార్థనలు చేయబోతూ ఉన్నాం. ఒక కార్యక్రమం జరగాలి అంటే ఎన్ని ఆటంకాలు ఉంటాయో మనకు తెలుసు. మీ కుటుంబంలోనే ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టం. అన్ని విధాలుగా సమకూర్చబడాలి అంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఆటంకాలు తొలగించబడి ప్రాకారముగా ఉన్న కార్యాలు పడగొట్టబడాలి అంటే అక్కడ ఖచ్చితంగా ప్రార్థన, ఆ ప్రార్థనలో దైవ సేవకులకు సహవాసము, సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. ఇంతమంది ప్రార్థించుచున్నప్పుడు అక్కడ ఆటంకాలు ఏవైతే ఉంటాయో ప్రభువే శత్రువులని చూచుకొనును గాక. ఇంతమంది ప్రార్థించుచు ఉన్నప్పుడు ఆటంకాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ప్రేమిన వర్లరా, ఆనాడు నిబంధన మందసాన్ని మోయుచున్న యాజకులు యోర్దాను నదిలో కాళ్ళు నిలపంగానే యోర్దాను కూడా ఏకరాశిగా నిలిచిపోయింది. ఇంకొక సందర్భంలో యెరికో పట్టణాన్ని కూడా యెరికో పట్టణము కూడా ప్రాకారముగా అడ్డుగా నిలిచింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడిన తర్వాత కనానుకు చేరేంత వరకు వాళ్ళ జీవితాల్లో ఆటంకాలు ఎదురవుతూనే వచ్చాయి. అవన్నీ కూడా జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎర్ర సముద్రాన్ని దాటారు, నెక్స్ట్ యోర్దాన్ నదిని దాటారు, నెక్స్ట్ మరలా యెరికో పట్టణము కూడా, యెరికో కోట గోడలు కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి. వాటిని జయించి ముందుకు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? యెహోషువ గ్రంథములోనే మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ, కాలేబు, మిర్యాము వీళ్ళందరూ కూడా 6 రోజులు ప్రైజ్ అండ్ వర్షిప్ స్తుతించి ఆరాధించుచు వచ్చారు ప్రభువుని. ఏమని? ప్రభువా,
ఈ యెరికో పట్టణం యొక్క కోట గోడలు కూల్చబడును గాక. మరి కూల్చబడాలి అంటే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయాలి. శత్రువులను జయించి ముందుకు వాళ్ళు ప్రయాణం చేయాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ, కాలేబు, మిర్యాము వీళ్ళందరూ కూడా ప్రభుని స్తుతిస్తూ వచ్చారు. 6 రోజులు మామూలుగా స్తుతిస్తూ వచ్చారు. 7వ రోజు వచ్చేసరికి వాళ్ళకి ఎంత బలం ఉంటుందో అంతగా వాళ్ళు అధికంగా స్తుతించడం ద్వారా ప్రేమిన వర్లారా యెరికో కోట గోడలు కూడా కూల్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యెరికో పట్టణాన్ని వాళ్ళు జయించి అద్దరికి చేరారు. ఆటంకాలు ఒక్కసారి ఆలోచించండి. ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. లైఫ్ ఈజ్ ఒక స్ట్రగల్. జీవితం అనేది ఒక పోరాటం లాంటిది. అన్ని అనుకూలంగా వెళ్ళిపోయే అనుభవాలు ఉంటాయి. మరొక వైపు సమస్యల వలయాల్లో వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. అన్నీ అనుకూలంగా ఉంటే మాట వింటామా? వినం. ఆటంకాలు ఉంటేనే ప్రభు దగ్గరకు వస్తాం. ఆటంకాలు ఉంటేనే ప్రభుని స్తుతిస్తాం. ఆటంకాలు ఉంటేనే యేసయ్యా అని ఆయన నామాన్ని ఉచ్చరించగలం. కాబట్టి ప్రియమైన వారిలో ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా ఒక్కొక్క మేలు చేస్తూ ఉన్నప్పుడు ప్రభును స్తుతిస్తూ వచ్చారు. కీడు జరిగినప్పుడు కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాల గుండా దేవుని ప్రజలు నడిపించబడుతూ వచ్చారు. అవి ఏంటంటే మోషే వాగ్దానం అనే కర్ర పట్టుకొని, మనమైతే వాగ్దానం అనే కర్ర పట్టుకొని ప్రార్థన చేసి చూడండి, మీకు ఎదురయ్యే ప్రతి పరాకారాలన్నీ కూడా కూల్చబడును గాక. యోర్దాను నదిని జయించటానికి నిబంధన మందసాన్ని మోసే యాజకులు కాళ్ళు పెట్టంగానే సంఘ సహవాసములో నా దేవుడు ప్రతి ఒక్కరిని స్థిరపరచునుగాక. ఈ సహవాసములు ఉండటం ద్వారా మీకు జయ జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. యెరికో కోట గోడలు అవి ప్రాకారముగా ఉన్నాయి. అవి దూరపరచబడే నిమిత్తం వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. ఈ హోసన్న మినిస్ట్రీ యొక్క పరిచర్య విస్తరించబడటానికి స్తుతి, ఆరాధనే చాలా ప్రాముఖ్యమైనది. స్తుతించడం ద్వారా యెరికో కోట గోడలు కూల్చబడ్డాయి. కాబట్టి మీ నోట ఎంత యేసయ్య నామస్మరణ ఉంటుందో అంతగా సాతాను శక్తులన్నీ కూడా నిర్మూలన చేయబడును గాక. అందుకే గత వారంలో ఒక పుస్తకాన్ని ఇచ్చా సంఘస్థులందరికీ. ఇంకా ఎవరికి అందలేదో మీరు తర్వాత అడగండి, నేను పుస్తకాన్ని ఇస్తాను. యేసుక్రీస్తుకున్నటువంటి 100 నామాలు అవి ప్రత్యేకంగా తయారు చేసి సంఘానికి ఇవ్వాలి. ప్రతిరోజు ఉదయం ఆ 100 నామాలు, ఆశ్చర్యకరుడైన దేవా మీకు స్తోత్రం, 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 ఆలోచనకర్తమైన దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని ప్రభునామస్మరణ చేసి ఒక 30 నిమిషాలు, 1 గంట సేపు ప్రభుని స్తుతించి మీరు ఆ రోజు పనికి వెళ్ళి చూడండి. మీ మార్గాలన్నీ కూడా నా దేవుడు సరళము చేయునుగాక. మీ పనులకు ఆటంకం ఉంటున్న కార్యాలన్నీ కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. యేసయ్య నామాన్ని ఉచ్చరించినప్పుడు అక్కడ సాతాను నిలవటానికి అవకాశం ఉండదండి. అప్పుడప్పుడు కొందరు దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు. నజరేయుడైన యేసు నామములో పో అంటే చాలా దండం పెడతా అంటాయి. మరి ఏ నామాన్ని ఉచ్చరించినా కూడా అవి పోవు. యేసు నామములో పో అంటే చాలు దడబొట్టిపోయి ఇక వెళ్ళిపోతున్నా, నేనేం చేస్తున్నా అంట. నేను ప్రేమ వర్లరా, అన్ని నామముల కంటే యేసయ్య నామం శ్రేష్టమైనది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అన్ని నామముల కంటే యేసయ్య నామం గొప్ప నామం. అట్టి నామాన్ని మనము ఉచ్చరించి ప్రార్థించినప్పుడు, స్తుతించి ఆరాధించినప్పుడు మీకు ఎదురయ్యే ప్రతి ఆటంకములన్నీ కూడా, సాతాను తంత్రములన్నీ కూడా యేసు నామములో ఈ మాసములో నిర్మూలమవునుగాక. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వాక్యములో ఆటంకాలు ఎదురవుతున్నాయి. కనాను దేశాన్ని చేరటానికి కూడా ఆనాడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థిస్తూ ఉన్నారు. యెహోవా, మేము కనాను దేశానికి చేరాలి అంటే నీవు మాతో కూడా రావాలి. ఆటంకాలు ఎన్నో ఎదురవుతున్నాయి. ప్రాకారపు గోడల వలె సమస్యలు, శత్రువులు ఎదురవుతూ ఉన్నారు. మరి వీటన్నిటిని జయించి క్షేమంగా మేము కనాను దేశానికి చేరాలంటే మీ యొక్క సన్నిధి మీరు మాతో కూడా వస్తే తప్ప మేము ప్రయాణము చేయలేము అని మోషే, ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ మాటను బట్టి ప్రేమిన వర్లరా ఆటంకములను తొలగించటానికి దేవుని యొక్క సన్నిధి మీకు మీ పిల్లలకు ఈ మాసమంతా తోడుగా ఉండి నడిపించుదురుగాక. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 3వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వాక్యం. దహించు అగ్నివలే ముందుగా నడిచెదరు. ఆ మాట మీరు నోట్ చేసుకోండి. ప్రేమిన వర్లరా, యెహోవా మీ ముందర నడుచును. దేవుడు ఏ విధంగా తన ప్రజలైన మనకు ముందుగా నడిచి మేలు చేస్తాడంటే, ఒకటి, దూతను పంపించి ఈ మాసములో మీ కార్యాలు దేవుడు సఫలము చేయుదురుగాక. రెండవది, ప్రాకారములను పడగొట్టడానికి, ఆటంకములను తొలగించడానికి ప్రభు మీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు. ఆయన ముందుగా నడిస్తే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి ముందుగా మనకు నడిచినట్లయితే మనము విశ్రాంతి కలిగి సమాధానంగా నడిపించబడదుముగాక. మూడవది, దహించు అగ్నివలే ముందుగా ఆయన నడిచెదరు. దహించు అగ్నివలే. చాలా సందర్భాల్లో మనం అంటాం యేసుక్రీస్తు ప్రేమాస్వరూపి అని. ప్రేమస్వరూపుడే. ఆయనకు తగినట్టుగా మనం నడుచుకుంటే ప్రేమ కలిగిన వాడే. ఆయనకు వ్యతిరేకంగా నడిచామా, ఇప్పుడు ఈ మాట, ఆయన దహించు అగ్ని వలె. రీసెంట్గా చూడండి, ఆ న్యూస్ ఎక్కువగా ట్రెండింగ్ అవుతుంది. ఏది? అమెరికా పట్టణంలో ఆ లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతం చాలా రిచ్ కంట్రీ. అక్కడ నుండి ఎక్కువగా ఇన్కమ్ వస్తుందట అమెరికా దేశానికి. అక్కడ సినిమా వాళ్ళందరూ ఎక్కువగా ఉన్నారు, డబ్బు ఉంది, సుఖభోగాలు ఉన్నాయి. అదొక సొదొమ గొమొర పట్టణములాగా ఉంది. ప్రేమిన వల్ల రెండు రోజుల క్రితం వాళ్ళు ప్రభునామాన్ని దూషించేటట్లుగా, దేవుడు ఈ భూమిని సృష్టించాడు, గాడ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అని విశ్వసించని పరిస్థితుల్లో ప్రభు నామాన్ని బట్టి వాళ్ళు అపహాస్యం చేసి నవ్వుతూ వచ్చారు. ఒక్కసారి ఆలోచించి చూడండి. ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడో అంతే రోషం కలిగిన వాడు. ఆయన చూడట్లేదు, ఆయన మనకు కనబడట్లేదు అని మనుషులు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ప్రభు ఊరుకుంటాడా? ఊరుకోడండి, ఊరుకోడు. ప్రజెంట్ అమెరికాలో జరిగిన ఆ సంగతిని బట్టి ప్రపంచ దేశమంతా ఉలిక్కిపడి, అమెరికాలో ఇంకా అనేక ప్రాంతాల్లో అందరూ ఇప్పుడు యేసయ్యా అని ప్రార్థన చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏది? ప్రభునామాన్ని దూషించినప్పుడు, ఆయన నామాన్ని బట్టి అపహాస్యం చేసి నవ్వితే జరిగే పరిణామం ఏంటో ఇప్పుడు ప్రపంచ దేశాలు తెలుసుకొని దడబుట్టిపోయి ఇప్పుడు ప్రార్థనలో ఉంటూ ఉన్నారు. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడో అంతే దహించు అగ్నివలే ఉన్నాడు. దహించు అగ్నివలే ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, మనుషులు దేవుడు చూడట్లేదు అనుకుంటారు, కానీ ఆయన సమస్తాన్ని చూచుచున్న దేవుడై ఉన్నాడు. మనిషి పడుకొనుట, లేచుట, నడుచుట, మనిషి యొక్క చర్యలన్నీ కూడా దేవుడు ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు. కానీ మనిషి ఈ లోకంలో తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. దేవునికి ఏం తెలుసులే, ఆయన చూడట్లేదులే అని ఒకవేళ ఆయనకు విరోధంగా అపహాస్యం చేసి నవ్వి కామెంట్ చేసామా, అంతే సంగతులు. ప్రేమిన వర్లరా, దహించు అగ్నివలే ఈ మాసములో ప్రభు మీకు ముందుగా నడుచుదురుగాక. ఒకటి, ప్రేమ చూపుతాడు, మరొక వైపు దహించు అగ్నివలే కూడా ఉన్నాడు. దహించు అగ్నివలే ఎందుకు ఉన్నాడు అంటే, బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మీకు పోరాటాలు ఉన్నాయి. ప్రేమిన వారలారా, ఒకవైపు లోకరీతిగా మనము ఆలోచించినట్లయితే అన్యజనులు, క్రీస్తుని ఎరగని వాళ్ళు ఒకవేళ క్రైస్తవులు ఉండి కూడా ప్రభువుకు విరోధంగా కామెంట్ చేసి నవ్వుతూ అపహాస్యం చేసి మాట్లాడారనుకోండి, ప్రభు ఊరుకోడు, దానికి తగిన శిక్ష కూడా కలుగుతుంది. ఈ మాటని ఆత్మీయంగా ఆలోచించినట్లయితే ప్రియమైన వారలారా, దహించు అగ్ని వలె ప్రభు నీ ముందర నడవబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మీకు పోరాటం ఉంది, పోరాటాలు ఉన్నాయి. కుటుంబం అనేది ఒక పోరాటం లాంటిది, సంఘం అనేది ఒక పోరాటం లాంటిది.
జీవితం అనేది ఒక పోరాటం లాంటిది. ప్రేమిన వాళ్ళరా, ఈ సందర్భాన్ని బట్టి మీకు చెప్తూ ఉన్నాను, ఆటంకాలు ఉన్నాయి. ఆటంకాలు ఎవరి ద్వారా మీకు ఎదురవుతూ ఉన్నాయో, పోరాటాలు ఎవరి ద్వారా ఎదురవుతూ ఉన్నాయో వాటిని ప్రభువే చూచుకొని ఆ శత్రువులని దేవుడు దహించి వేయుదురుగాక. శత్రువు ఎవడు? సాతానుడే పెద్ద పరమశత్రువు, కర్ణుడు నల్లోడు, వాడే శత్రువు. వాడు ఆకాశమండలం ముందుండి మనుషుల్లో జొరబడి వచ్చుచు పోవచ్చు ఉంటాడు. ప్రేమిన వాళ్ళరా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక నక్సలైట్ కానీ, ఒక టెర్రరిస్ట్ కానీ, ఉగ్రవాదులు కానీ, వాళ్ళ నడుముకు బాంబు కట్టుకొని వాళ్ళు తమకు తామే పేల్చేసుకొని చనిపోతూ ఉన్నారంటే అలాంటి ఒక క్రూయల్ నేచర్ కలిగి ప్రవర్తించటానికి గల కారణం ఏంటంటే, వాళ్ళలో దురాత్మల సమూహాలు ఉండుట ద్వారానే అలాంటి నీచ కార్యాలు చేయటానికి తెగిస్తారు. ఎవరైనా కోపముతో, ద్వేషముతో, పగతో, సాతాను యొక్క స్వభావాలు కలిగి ఉండి ప్రవర్తిస్తున్నారనుకోండి, అట్టి వాళ్ళు సాతానుకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళల్లో దురాత్మలు క్రియ చేస్తూ ఉంటాయి. వాళ్ళ ద్వారా మీ పనులకు ఆటంకంగా ఉన్న వాళ్ళని ప్రభు దహించు అగ్నిగా ఉందురుగాక. ప్రేమిన వాళ్ళరా, మీరు పనిచేస్తున్న స్థలాల్లో లేక మీరు నివసిస్తున్న స్థలాల్లో ఇరుగు పొరుగు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మీకు విరోధంగా ఎదురాడేవాళ్ళు, గొడవ ఆడేవాళ్ళు, ఇబ్బందులు కలుగజేసేవాళ్ళు ఉంటారు. వారిని జయించటానికి యేసయ్య దహించు అగ్ని వలె మీకు ముందుగా ఈ మాసములు నడిపించబడుదురుగాక. మీరు అర్థం చేసుకోండి, ఆటంకాలు ఉంటాయి, పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆ మధ్య ఓ సహోదరుడు అన్నా, నేను జాబ్ చేస్తూ ఉన్నాను కానిస్టేబుల్గా, నా పై అధికారులు ఆటంకంగా ఉన్నారు. మేము లంచాలు తీసుకుంటున్నాం, నువ్వు తీసుకోవట్లేదు ఏంటి, తీసుకో, నోరు మూసుకొని. నేను తీసుకోను, దొరికితే ఉద్యోగం పోయింది. నేను తీసుకోను అని అన్నా కూడా తీసుకోవాల్సిందే, ఆటంకం లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తామంటాను. ఆటంకాలు పనిచేసే స్థలాల్లో ఉంటారు, ఆఫీసులో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు ఆటంకాలు. సంఘంలో లేకపోలేదు, సంఘంలో కూడా ఉంటారా లేదా? ఉంటారు. ఎందుకుంటారు? అందరూ భక్తులని చెప్పలేము. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఆటంకపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, దహించు అగ్ని వలె ప్రభు మీకు ముందుగా నడిపించబడుదురుగాక. బాధ పెట్టేవాళ్ళు, కృంగదీసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభువే వాళ్ళని చూచుకొనుగాక. దహించు అగ్ని వలె. ఇంకొక మాట మీకు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు కనాన్ దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళారు. 12 గోత్రీకులు 12 మంది వేగు చూడటానికి వెళ్ళారు. 10 మంది అక్కడ ఆ ప్రాంతాన్ని చూచి చెడ్డ సమాచారాన్ని చెప్పారు. ఇశ్రాయేలులారా, అక్కడ అనాకీయులు, నెఫీలీయులు ఉన్నారు, ఉన్నత దేహులు. వారు మనం అక్కడికి వెళ్తే వాళ్ళు మనం చంపేస్తారు, మింగేస్తారు అని ఇశ్రాయేలు ప్రజల్ని భయపెట్టారు. కానీ యెహోషువ, కాలేబు వాళ్ళు ఏం చేశారో తెలుసునా? మంచి సమాచారాన్ని చెప్పేవాళ్ళు. వాళ్ళు అంటారు, ఇశ్రాయేలులారా, మనం ఆరాధించుచున్న దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. అక్కడ ఉంటున్నటువంటి అనాకీలీయులు, నెఫీలీయులు వారు ఉన్నత దేహులే. వాళ్ళు మిడతల వలె మనం మింగేస్తారు, చంపేస్తారని వాళ్లకు మనం భయపడిన అవసరం లేదు. దేవుడే వారిని చూచుకుంటాడు. మనము నిశ్చయముగా కనాను దేశానికి చేరగలము. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరెందుకు భయపడతారు? ఇదిగో యెహోవాయే మనల్ని నడిపిస్తాడు, మీరు పదండి అని చెప్పి యెహోషువ, కాలేబు చెడ్డ సమాచారాన్ని మార్చి మంచి సమాచారము చెప్పి ప్రజల్ని ధైర్యపరిచాడు. దహించు అగ్ని వలె యెహోవా ఈ మాసములో మీకు ముందుగా నడిపించబడుదురుగాక. మీరు పనిచేస్తున్న స్థలాల్లో కానీ ఎవరు మీకు ఆటంకంగా ఉన్నారో ఆలోచించండి. ఆటంకంగా ఎవరు శత్రువులుగా ఉన్నారో ఆలోచించి చూడండి. ఆ శత్రువులని ప్రభువే చూచుకుంటాడు. మీ మీద ఎదురాడేటట్టు, మీ మీద కోపడేటట్టు, మీ మీద గొడవాడేటట్టు క్రియేట్ చేసే ఆ అన్క్లీన్ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభు వాటన్నిటినీ తన అగ్ని చేత ప్రభు దహించి వేయుదురుగాక. ఆ మధ్య ఒక సహోదరి
ఒక ఇంట్లో నివాసం చేస్తుంది. పక్కింటి వాళ్ళతో గొడవ అయితే ఆ ఇంటి అతను కొట్టడానికి అలా చెయ్యి ఎత్తాడట. కొట్టేవాడికి భయమేసి లోపలికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు చెప్పాడట, ఆమె చర్చికి వెళ్ళితే అవసర మందిరానికి, మరి ఆమె కొట్టడానికి చెయ్యి ఎత్తాను, ఏదో ఒక వెలుగులాగా నాకు భయమేసి ఇంకా నేను వచ్చేసాను లోపలికి అన్నాడు. ప్రేమిన వాళ్ళారా, మీరు నిజంగా ప్రార్థనా పరులైతే, ఆత్మీయతలు ఎదిగిన వాళ్ళై, మీరు మంచి సద్గుణములు కలిగిన వాళ్ళైతే, మీకు విరోధంగా ఏ ఒక్కరూ చెయ్యి ఎత్తకుండా ప్రభువే వారిని చూచుకొని దహించు అగ్నిగా ప్రభు మీకు ముందుగా నడిపించబడుదురుగాక. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వాక్యం. నీ ముందును నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రేమిన వర్లరా, 4వదిగా యెహోవా నీకు ముందుగా నడిస్తే, యేసయ్య నీకు ముందుగా నడిస్తే అపజయాలు కలుగవు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు విశ్వసించండి, యెహోవా యేసయ్య మీకు ముందుగా నడిస్తే అపజయాలు కలగవు. ఎందుకంటే నీ ముందర నడుచు యెహోవా నీకు తోడై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యములో ఆ మాటను కూడా మీరు నోట్ చేసుకొని గమనించండి. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, నన్ను పంపిన నా తండ్రి నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకిష్టమైన కార్యములను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని వాక్యం చెప్తుంది. నీ ముందర నడవటానికి యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారు. తద్వారా అపజయాలు ఉండవు. ఎందుకంటే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆయా సందర్భాల్లో మనుషుల యొక్క తోడు ఉంటే మంచిది అని అనుకుంటారు. ప్రేమిన వారులారా, కొత్తగా పెళ్ళైనప్పుడు కొత్తగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు తర్వాత తోడు అనేది కరువైపోతూ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. మనుషుల యొక్క తోడు, రక్త సంబంధికుల యొక్క తోడు అనేది కొంతకాలం వరకే. కానీ యేసయ్య తోడుగా ఉన్నారనుకోండి, ఎక్కడ ఫెయిల్యూర్, అపజయాలు కలగకుండా ఈ మాసమంతా నా దేవుడు మీకు జయమే అనుగ్రహించుదురుగాక. అపజయాలు ఉండవు. గత మాసములో, గత దినాల్లో ఒకవేళ మీ జీవితాల్లో అపజయాలు ఎదురయ్యాయేమో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, లేకపోతే పిల్లల జీవితాల్లో కొంతమంది యవనస్తులు కూడా ఫెయిల్యూర్స్ అనుభవిస్తూ ఉండవచ్చు. ఈ మాటను బట్టి చెప్తున్నాను, యెహోవా మీకు తోడై ఉండి ప్రతి అపజయాన్ని నా దేవుడు ఈ మాసములో జయముగా మార్చుదురుగాక. ఒక భక్తుడు ఒకసారి చర్చిలో ఇలా ప్రార్థన చేసుకొని పడుకున్నాడట. మందిరంలో పడుకుంటూ ఉన్నాడు. తన చుట్టూ ఒక గీతలాగా చేత్తో ఇలా రాసి, యేసుక్రీస్తు యొక్క రక్తం, ఆయన కాపుదల నాకు ఉండును గాక అని పడుకున్నాడట. మధ్యరాత్రిలో సాతానుగాడు వచ్చి వాడిని టచ్ చేయాలని చూస్తే సాతానుగాడికి దడబుట్టి, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య గుర్తులు ఈయన ప్రక్కన ఉన్నాయి కాబట్టి ఈయనని నేను ఏమీ చెయ్యను అని చెప్పి పారిపోయాయి. ప్రేమిన వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. అపజయాలు కలగకుండా ఉండాలి అంటే క్రీస్తు యొక్క కాపుదల మనకు ఎంతైనా అవసరం. అపజయాలు ఎందుకు వస్తాయి అని ఆలోచించినట్లయితే, ప్రభు తోడుగా లేనప్పుడే అపజయాలు వస్తాయి. ప్రభు తోడుగా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మరి ప్రభువుకి ఇష్టమైన కార్యాలు ఏంటి అంటే, ఒకటి ప్రార్థన, రెండవది దేవుని యొక్క వాక్యం. ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. రెండవది వాక్యం ప్రకటింపబడుతూ ఉండగా వాక్యాలు మీరు వింటూ ఉన్నారు. ఈ వాక్యాలు మీ జీవితాలలో వినే కొలది ఇవి ఏదైనా ఒక ఫెయిల్యూర్స్, కృంగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ మాటలు అలాంటి సందర్భంలో మీకు ధైర్యాన్ని పుట్టించునుగాక.
మీరు వింటూ ఉన్న వాక్యాలన్నీ మీరు మనసులో భద్రపరుచుకొని ఉంచి చూడండి. అప్పుడప్పుడు కొందరు సహోదరులు చెప్తారనా, వాక్యం నేను రాసుకుంటాను, వారమంతా మరలా నెమరు వేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ వాక్యాలు మీరు విని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి కాదు, కానీ వాక్యాలు మీ హృదయంలో భద్రపరచబడ్డాయి అనుకోండి, అపజయాలు కలిగినప్పుడు, బలహీనపడ్డప్పుడు ఈ మాటలు మిమ్మల్ని ధైర్యం కలుగజేయునుగాక. ఆ మధ్య ఒక ప్రసంగికుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. ముందుగా స్టేజ్ మీదకి వెళ్ళి ఇలా బైబిల్ని ఇలా పెట్టి ఒక మీటింగ్లో, ఒక ప్రాంతంలో, ప్రభా ఇప్పుడు నేను వాక్యాన్ని చెప్పబోతున్నాను, ఈ ప్రజలందరూ కూడా వాక్యాలు విని ఈ మాటల చేత ఆశీర్వదించబడాలి, ధైర్యం పొందుకోవాలి, రక్షించబడాలి అని కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఒక మతపిచ్చ కలిగిన వాడు వచ్చి బైబిల్ని తీసేశాడట, బైబిల్ని దొంగిలించాడు. కళ్ళు తెరిచి చూస్తే బైబిల్ లేదు. మరలా ఆయన ప్రార్థన చేశాడట, ప్రభువా ఎవరైతే నా బైబిల్ని దొంగిలించారో, ఆ దొంగిలించిన ఆ బైబిల్ని తీసుకున్నారో వాళ్ళే ఆ బైబిల్ ద్వారా సువార్తని ప్రకటించేటట్లుగా వాళ్ళని మార్చు అని ప్రార్థన చేసి ఆమెనని చెప్పగానే మరలా బైబిల్ స్టేజ్ మీదకి వచ్చిందట. మరలా బైబిల్ని దొంగిలించిన ఆ వ్యక్తికి భయం వేసింది, ప్రార్థన చేశాడు. ఈ బైబిల్ని తీసుకున్న వ్యక్తి రక్షించబడి సువార్త ప్రకటించేటట్లు అతన్ని దర్శించు ప్రభు అని మరలా సెకండ్ టైం ప్రార్థన చేయంగానే అతని భయం వేసి బైబిల్ని మరలా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడట. ఒక్కసారి ఆలోచించండి, వాక్యములో ఉంటున్న ఆ శక్తి దొంగకు కూడా అర్థమైపోయింది. వాక్యములో ఉంటున్న ఆశీర్వాదాలు, దీవెనలు, ఆదరణ ఇవన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకునేటట్లు, అందుకే ఈ వాక్యాలు ప్రతి వారం మీకు బోధింపబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిని వర్లరా, అపజయాలు జయంగా మార్చబడాలి. అందు నిమిత్తం దేవుడు మీకు ముందుగా ఈ మాసములో నడుచుదురుగాక. అపజయాలు జయంగా మార్చబడాలి అంటే ఒకటి ప్రార్థన అవసరం, రెండవది దేవుని యొక్క వాక్యం మీరు చదవాలి, ధ్యానించాలి, ఆ విధంగా జీవించగలగాలి. మూడవది దేవునికి ఇష్టమైనవి ఏంటంటే 51వ కీర్తన 16వ చరణాన్ని మీరు చూడండి. 51వ కీర్తన 16వ చరణములో విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. ఒకటి ప్రార్థన, రెండవది దేవుని యొక్క వాక్యం, మూడవది దేవునికి ఇష్టమైన కార్యాలు. విరిగి నలిగిన మనస్సు బలలో పాల్పొందబోతూ ఉన్నారు. ప్రభు దగ్గర ఓ మంచి మనస్సాక్షి కొరకై మీరు విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేసుకొని మనస్సాక్షిని పరిశుద్ధపరుచుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బలలో మీరు పాల్పొందుదురుగాక. విరిగి నలిగిన మనస్సుతో ఏ విషయంలో మీరు బలహీనపడ్డారు, ఏ విషయంలో మీ మనస్సాక్షి నేరారోపణ చేస్తూ ఉందో వాటిని ఒప్పుకొని, ప్రభువా నాలో పొరపాటు జరిగింది, నన్ను క్షమించయ్యా అని మీ మనస్సాక్షి ఏ విషయంలో తప్పు మోపుతుందో దానిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో మంచి మనస్సాక్షిని పొందుకొని బలలో పాల్పొందాలి. అందు నిమిత్తమే దేవుడు ప్రతి నెల ఈ సంఘ సహవాసములో దేవుని ప్రజలు మిమ్మల్ని నడిపించుచూ ఉన్నారు. యెహోవా మీకు ముందుగా నడిచినట్లయితే ఈ మాసములో మీకు అపజయాలు లేకుండా జయమే కలుగునట్లు దేవుడు సహాయం దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని బలలో పాలు పొందబోతూ ఉన్నాం. ముందుగా ఎవరికి వాళ్ళు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. యెహోవా మీ ముందర నడుచును. ఎవరికి వాళ్ళే నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ ఫిబ్రవరి మాసం అంతా మీరు మాకు ముందుగా నడవండి నాయన, మీరు మాకు ముందుగా నడవండి. ఆయన మనకు ముందుగా ఉండి నడిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటో 4 విషయాలు మీకు చెప్పాను. ఆయన తన దూతను ముందుగా పంపించి మీ కార్యములన్నీ కూడా దేవుడు సఫలము చేయునుగాక. ఈ మాసములో రాబోయే రోజుల్లో మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో ఏ కార్యాలు చేయాలనుకుంటున్నారో ప్రభు దగ్గర అడగండి.
సంఘ సహవాసానికి, సేవకుల సహవాసములు ఉంటున్న మీ కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు. అందరూ